మళ్ళీ ఇక చూడు మెగా డిఎస్సి మెగా డిఎస్ అని 25,000 ఇది ఎవ్వరం అడగలే. వెంకర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జీవన్ రెడ్డి ఉన్న దొంగరెడ్లు అంతా ఇగో చెప్పారు 25,000. మేము ఏ ఇంటికి పోని ఏ కాలనీకి పోని ఏడికి పోని 25 కళలు కూడా 25,000 అని కళలు కానీ పండారు అప్పుడు. మరి ఇవాళ ఏమైంది? నీకేం బాధ? 25,000 ఉద్యోగాలు డిఎస్ వేయాల్సింది పోయి కనీసం గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాల్సి పోయి కనీసం వీళ్ళ దగ్గరకు వచ్చి పరిష్కరిస్తాం ఈ సమస్య ఏంది ఈ వ్యవస్థ ఏందని వచ్చి అడిగే నాదుడు కూడా లేడు. ఆడతల్లులు వచ్చి రోడ్ల మీద కూర్చుంటారు, అబ్బాయిలు వచ్చి ఇక్కడ 30-35 ఏళ్ళు అయినా కూడా పెళ్లి కాలేదు. ఓడేమో సినిమా పోతాడు మంత్రి, నిరుద్యోగులు ఇక్కడ వస్తుంటే కూడా సినిమా పోతాడు, ఓడో అలికి కూర్చుంటాడు మూలకున్న ముసలిది కూర్చున్నట్టు, వానింటికి మంత్రులు పోతారు. మరి 30 లక్షల మంది తరఫున 30 ఏళ్ళ యువకుడు పోరాడుతుండు కదా, ఒక్క మంత్రి రాలేడు ఇడికి. అంటే మీ ఉద్దేశం పక్కన ఉన్న ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకుంటే సరిపోతుంది తప్పితే మీ సమస్యలు ఇప్పుడు నేను ఆయన తుమ్మితే ఢిల్లీకి పోవాలి, దగ్గితే ఢిల్లీకి పోవాలి, ఏమన్నా చేయాలంటే రాహుల్ సార్ వస్తున్నా. ఇక్కడ మేము ఓట్లు వేసినావా? రాహుల్ ఓటు వేసిండ నీకు చెప్పు. రాహుల్ కోటు ఉందా తెలంగాణలో? ప్రియాంక కోటు ఉందా? ఏంది ఇది మాకు? ఇక మళ్ళీ ఏం చేస్తుండు? ఎవడైతే అప్పుడు బీఆర్ఎస్లో దాచుకున్నాడు కదా, వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకొని నీకెంత నాకెంత నీకెంత లేకపోతే నీ మీద కేసు పెడతా, పర్సంటేజ్ ఇవ్వకపోతే మా పార్టీలో జాయిన్ కావాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. ఇదే లెక్కలు. ప్రైవేట్లో ఎక్కడో మెడికో హాస్పిటల్ లాంటి ఓపెన్ చేద్దానికి పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి గాంధీ హాస్పిటల్లో ఉన్నటువంటి మా విద్యార్థులకు ఎందుకు రావట్లేడు? సో ఇదంతా చూస్తే ఒక్క నిమిషమే, ఇవన్నీ చూస్తే ఆందోళన ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆందోళన పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దయచేసి వెంటనే రేవంత్ రెడ్డి ఇక్కడ దిగొచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని మేము కోరుకుంటాం. కానీ మీకు సపోర్ట్ గా ఉంటానన్నటువంటి బలుమురు వెంకట కానీ తీర్మార మల్లన్న కానీ ఈ రోజు మిమ్మల్ని కలిసి పలకరించే పరిస్థితి కూడా లేదు. వెంకట గాడిద అనుకోవాలి, గాడిద అప్పుడేమో గుర్రంలాగా ఉరికిండు, ఇప్పుడు గాడిదలాగా పారిపోతుండు. గాడిద ఎట్లుంటది? చిన్నగా తప్పించుకుందాం అని చూస్తుంది. ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు గుర్రంలాగా ఉరుకులో పెడుతుంది. ఇక నీకు మంత్రి నీకు ఎమ్మెల్సీ రాగానే గాడిద లెక్క వ్యవహరిస్తుంటివి. ఎవరి కోసం నువ్వు వచ్చింది? ఎవరి మెప్పు కోసం? రేవంత్ రెడ్డి కాడ మార్కులు కొట్టడానికి కోసం వచ్చినావా?